హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ అండి. సో ఫ్రెండ్స్, ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో మనము కరెంట్ అఫైర్స్ ఫర్ బ్యాంక్స్ అప్కమింగ్ మార్చ్లో జరగబోతున్నటువంటి ఎస్బీఐ రిలేటెడ్ ఎగ్జామ్లో మనకి ఏంటి అని అంటే కనుక కరెంట్ అఫైర్స్ మీకు ఉపయోగపడడానికి సో వీఆర్ డిస్కసింగ్ అక్టోబర్ 2024 కరెంట్ అఫైర్స్ అండి. సో వన్స్ దిస్ సిరీస్ ఈజ్ డన్ వీ విల్ ఫాలో విత్ ద నవంబర్ కరెంట్ అఫైర్స్ చేస్తాము, దెన్ కమ్స్ ద డిసెంబర్ and January, February as well. So till your exam, before your exam, we will try to complete all the important current affairs అన్నీ కూడా మీకు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీకు అయితే కనుక డిస్కస్ చేయబడడం జరుగుతుంది. ఏది స్కిప్ చేయకుండా ప్రతిదీ ప్రాక్టీస్ చేసుకోండి. సో మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఏ విధంగా అడగచ్చు అనేటువంటివి మనం దీంట్లో డిస్కస్ చేస్తామండి. ఎస్, సో దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ దట్ సెట్ నెంబర్ 13లో మనం ఏంటి అని అంటే కనుక డిస్కస్ చేస్తున్నాము. వెరీ అరౌండ్ అప్ టిల్ నౌ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ 120 క్వశ్చన్స్ ఎంసీక్యూస్ మనం ఏంటి అని అంటే కనుక ఆల్రెడీ బ్యాంకింగ్కి సంబంధించి మనం డిస్కస్ చేసాం. సో బ్యాంకింగ్ ఇన్వాల్వ్స్ ఆల్ ద ఇంపార్టెంట్ జనరల్ కరెంట్ అఫైర్స్ కానివ్వండి, స్పోర్ట్స్ రిలేటెడ్, ఇంటర్నేషనల్ అఫైర్స్ రిలేటెడ్ ఏవేవి మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అవుతాయో అవన్నీ కూడా మనం డిస్కస్ చేసాము. అండ్ డౌన్ ద లైన్ వీ విల్ డిస్కస్ దిస్ సిరీస్ విల్ కీప్ ఆన్ కంటిన్యూయింగ్. ఎస్, స్టే ట్యూన్ టు దిస్ ఛానల్. ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ ఇట్ అండి. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఇఫ్ యూ కమెంట్ యాక్టివ్లీ, సో ఇన్ ద కమెంట్ సెక్షన్ నేను అడిగినటువంటి క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్తూ మీరు ఇఫ్ యూ పార్టిసిపేట్ యాక్టివ్లీ, దట్ బ్రింగ్స్ మీ మోర్ అండ్ మోర్ ఎంథూసియాజం అండ్ encouragement to bring up the more quality videos like this. Yes, without any time waste, let's start the discussion andi. The first and foremost question: which of the following countries has been selected to host the 2026 Commonwealth Games, a major international multi-sport event featuring the athletes from the Commonwealth of Nations? So this is what is the question andi. Manaki options vachesi manaki Canada, Scotland, Australia and as well as the India అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. So which of the following places have been selected as the టు హోస్ట్ 2026? సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఏమేమి తెలియాలి. సో వీ హ్యావ్ ద కామన్వెల్త్ గేమ్స్ 2026లో మనకైతే కనుక జరగబోతున్నాయి. కామన్వెల్త్ గేమ్స్ 2026 ఇంపార్టెంట్ పాయింట్స్ మనం అయితే కనుక ఇక్కడ డిస్కస్ చేస్తున్నామండి. యూ ప్లీజ్ మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. అలా మనకి చూస్తూ ఉంటే కనుక అప్పటికి అర్థం అవుతుంది, కానీ మళ్ళీ మనం రివైజ్ చేసుకోవాలి అని అంటే కనుక మీకు ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ప్యారలల్లీ మీరు కూడా నోట్ మేకింగ్ చేసుకుంటూ ఉంటే కనుక దట్ విల్ బి very useful for you and it will come handy for you to prepare while you are before your exam. ఎస్, సో ద కామన్వెల్త్ గేమ్స్ 2026 ఒలింపిక్స్ తర్వాతన వెరీ నెక్స్ట్ ఇంపార్టెంట్ గేమ్ మనకి కామన్వెల్త్ గేమ్స్ 2020 కామన్వెల్త్ గేమ్స్ అండి. 23rd ఎడిషన్ మనకి తీసుకుంటే కనుక 23rd ఎడిషన్ అయితే కనుక ఇప్పుడు మనకి జరగనున్నది 2026లో. అండ్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఇన్ ద స్కాట్లాండ్లో మనకి జరుగుతోందండి. ఇంతకుముందు ఆస్ట్రేలియాలో జరగనుంది యాక్చువల్లీ, బట్ కానీ సో ద లాస్ట్ మూమెంట్లో మనకి ఏంటి అని అంటే కనుక సో నవ్ ఇట్ వాజ్ ద స్కాట్లాండ్ విచ్ కమ్ టు ద రెస్క్యూ ఫర్ ద కామన్వెల్త్ గేమ్స్ అని చెప్పేసి మనకు చెప్తున్నారు. 2026 ఎడిషన్లో ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎడిషన్ మనం తీసుకుంటే 2026లో ఓన్లీ 10 స్పోర్ట్స్ మాత్రమే మనకైతే కనుక దీంట్లో అయితే కనుక ఉంటాయి. అండ్ రీసెంట్లీ న్యూ స్పోర్ట్స్ దట్ ఈస్ 6 స్పోర్ట్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ఎక్స్క్లూడ్ చేశారు, అంటే తీసేశారనమాట. ఇన్ఫ్యాక్ట్ ఆ స్పోర్ట్స్కి సంబంధించి ఏవేవైతే తీసేసారో 2022 కామన్వెల్త్ గేమ్స్లో ఇండియా చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది మనకి. సో విచ్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ వీ కన్సిడర్ దెమ్ యాజ్ అవర్ స్ట్రెంగ్త్గా మనం ఏంటి అంటే కనుక ఫీల్ అవుతాము. బట్ 2026లో ఆ స్పోర్ట్స్ అన్నీ కూడా మనకి తీసేయబడడం జరిగింది. ఈవెన్ ఇండియా హ్యావ్ ప్రొటెస్టెడ్ ఆన్ దిస్ పర్టికులర్ ఫ్రంట్ యాజ్ వెల్. ఏవేం స్పోర్ట్స్ మనకి తీసేశారు అని అంటే కనుక సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి బ్యాడ్మింటన్ మనకి తీసేశారు. సెకండ్ వన్ వచ్చేసి క్రికెట్ హ్యావ్ బీన్ ఎక్స్క్లూడెడ్. And then hockey, the third important thing, and squash, so table tennis and as well as the wrestling. ఈ స్పోర్ట్స్ అన్నీ కూడా మనకి తీసేయబడ్డం అయితే కనుక జరిగింది. దే హ్యావ్ బీన్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద 2026 కామన్వెల్త్ గేమ్స్. కామన్వెల్త్ గేమ్స్ గురించి ఇంకేం ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు తెలియాలి అని అంటే కనుక సో దే ఆర్ ఆఫెన్ కన్సిడర్డ్ యాజ్ ద ఫెస్టివల్ ఆఫ్ స్పోర్ట్స్గా మనకు పిలుస్తారు, పర్టికులర్లీ ఇన్ ద కామన్వెల్త్ నేషన్స్. సో ద కామన్వెల్త్ గేమ్స్ గురించి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏం తెలియాలి మనకి అంటే కనుక
ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫెస్టివల్ ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ ద కామన్వెల్త్ గ్రూప్ ఆఫ్ నేషన్స్గా మనం ఏంటి అని అంటే కనుక దీన్ని కన్సిడర్ చేయబడడం జరుగుతుంది. అండ్ ఒలింపిక్స్ తర్వాత మనకి రెండో అతిపెద్ద స్పోర్ట్ ఈవెంట్ మనకి కామన్వెల్త్ గేమ్స్. ఇది మనకి ఈ రోజుది కాదండి, వే బ్యాక్ 1930 నుంచి మనం ఏంటి అని అంటే కనుక కామన్వెల్త్ గేమ్స్ని అయితే కనుక చేస్తూనే ఉన్నాము. కండక్టెడ్ ఎవ్రీ 4 years. సో 4 సంవత్సరాలకు ఒకసారి మనకి ఒక ఈవెంట్ని అయితే కనుక కండక్ట్ చేయబడడం అయితే జరుగుతుంది. కండక్టెడ్ ఫర్ ఎవ్రీ 4 years. ఫస్ట్ కామన్వెల్త్ గేమ్స్ మనకి ఎప్పుడు జరిగింది అని అడిగితే కనుక ఫస్ట్ కామన్వెల్త్ గేమ్స్ వచ్చేసి మనకి 1930లో మనకి హ్యామిల్టన్ కెనడాలో మనకి జరిగిందండి. హ్యామిల్టన్ కెనడాలో ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్ ద ఫస్ట్ స్పోర్టింగ్ ఈవెంట్. ఇండియా ఎప్పుడు పార్టిసిపేట్ చేసింది? మనము సెకండ్ కామన్వెల్త్ గేమ్స్ నుంచి మనం అయితే కనుక పార్టిసిపేట్ చేసామండి. ఇండియా పార్టిసిపేటెడ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఎప్పుడు మనకి ఇన్ ద సెకండ్ కామన్వెల్త్ గేమ్స్. ఎక్కడ జరిగాయి సెకండ్ కామన్వెల్త్ గేమ్స్? మనకి లండన్లో జరిగాయి. అండ్ ఎప్పుడు 4 years కదా మరి, ఇన్ ద ఇయర్ 1934లో మనకి ఈవెంట్ అయితే కనుక జరిగింది. అండ్ అందుకనే ఒలింపిక్స్ తర్వాత ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద సెకండ్ లార్జెస్ట్గా కూడా మనం పిలుస్తాం. 2018 ఓకే, దిస్ ఇస్ 2026 గురించి మనం చెప్పాం కదా. ఒక్కసారి కొంత ప్రీవియస్ ఎడిషన్స్ మనం ముందుకెళ్తే కనుక 2018కి సంబంధించినటువంటిది మనకి గోల్డ్ కోస్ట్ ఆస్ట్రేలియాలో జరిగిందండి. 2018 మనకి గోల్డ్ కోస్ట్ ఆస్ట్రేలియాలో జరిగింది ఈవెంట్. నెక్స్ట్ 2022 ఈవెంట్ మనం తీసుకుంటే కనుక ఇంగ్లాండ్లో జరిగింది మనకి బర్మింగ్హామ్. 2022 బర్మింగ్హామ్, దట్ ఈస్ వాట్ ఈస్ ఇంగ్లాండ్లో మనకైతే కనుక జరిగింది. అండ్ 2026 మనకి ఎక్కడ జరగబోతోంది అని అంటే కనుక స్కాట్లాండ్లో మనకి జరగబోతోందండి. సో దట్ ఈస్ స్పెసిఫిక్గా చెప్పాలి అని అంటే గ్లాస్గో స్కాట్లాండ్లో మనకైతే జరుగుతుంది. అండ్ గ్లాస్గో స్కాట్లాండ్లో ఫస్ట్ టైం జరగట్లేదు. అండ్ దిస్ వాజ్ ద 4th time దట్ ద గ్లాస్గో ఈజ్ స్కాట్లాండ్ మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళు ఈ యొక్క ఎడిషన్ని మనకి ఈ స్పోర్ట్ని మనకైతే కనుక చేస్తున్నారు. లైక్ వే బ్యాక్ లాస్ట్ టైం మనకి 1970లో ఒకసారి చేసాము, 1986లో ఒకసారి, 2014లో ఒకసారి. సో 3 times ఆల్రెడీ మనకి ఏంటి అని అంటే కనుక కండక్ట్ చేసింది. అండ్ నౌ దిస్ వాజ్ ద 4th time ఇన్ ద ఇయర్ 2026 దట్ ద గ్లాస్గో స్కాట్లాండ్ ఈజ్ ఆర్గనైజింగ్ ద కామన్వెల్త్ గేమ్స్. క్లియర్? సో దీనికి సంబంధించినవి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకైతే కనుక తెలియాల్సినటువంటివి ఏమేమి అడుగుతారు అని అంటే కనుక ఒక్కసారి చూసేస్తే మనకి కామన్వెల్త్ గేమ్స్ 2026 రీసెంట్గా ఎన్నో ఎడిషన్ అని చెప్పేసి మనకి ఇప్పుడు 2026 ఎన్నో ఎడిషన్ అని అడిగితే కనుక 23rd ఎడిషన్ అండి. మనకి ఎక్కడ జరుగుతుంది అని అంటే స్కాట్లాండ్లో జరుగుతుంది. మొత్తం ఎన్ని స్పోర్ట్స్ ఉంటాయి అంటే 10 స్పోర్ట్స్. ఏమేమి స్పోర్ట్స్ తీసేశారు అని అంటే బ్యాడ్మింటన్, క్రికెట్, హాకీ, స్క్వాష్, టేబుల్ టెన్నిస్, రెజ్లింగ్, వీటన్నిటిని కూడా మనకి తీసేయబడడం జరిగింది. కామన్వెల్త్ గేమ్స్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫెస్టివల్ ఆఫ్ స్పోర్ట్స్ ఆఫ్ ద కామన్వెల్త్ నేషన్స్గా పిలుస్తాము. మొట్టమొదటిసారి కామన్వెల్త్ గేమ్స్ మనకి 1930లో జరిగాయి. 4 సంవత్సరాలకు ఒకసారి మనకైతే జరుగుతుంది. అండ్ ఫస్ట్ కామన్వెల్త్ గేమ్స్ మనకి 1930లో మనకి జరిగాయి. హ్యామిల్టన్ కెనడాలో జరిగిందండి. ఇండియా ఎప్పటి నుంచి పార్టిసిపేట్ చేసిందంటే మొట్టమొదటిసారిగా మనం సెకండ్ కామన్వెల్త్ గేమ్స్ నుంచి మనం అయితే కనుక పార్టిసిపేట్ చేస్తున్నాము. దట్ ఈస్ ఇన్ ద లండన్ ఇన్ ద ఇయర్ 1934. 2018లో మనకి గోల్డ్ కోస్ట్ ఆస్ట్రేలియాలో జరిగింది. 2022లో బర్మింగ్హామ్ ఇంగ్లాండ్, 2026 గ్లాస్గో స్కాట్లాండ్ మొట్టమొదటిసారి అయితే చేయడం కాదు. దిస్ వాజ్ ద 4th time దట్ ఇట్ ఈస్ హోస్టింగ్ దిస్ పర్టికులర్ ఈవెంట్. లాస్ట్ టైం 1970, 1986 అండ్ 2014లో మనకి ఆర్గనైజ్ చేశారు. Clear? Let us move on to the second question. With which country has India recently agreed to extend the validity of agreement on Sri Kartarpur Sahib corridor, which facilitates visa-free travel for Indian pilgrims to visit the Gurudwara Darbar Sahib Kartarpur located near the international border. సో ఏ నైబరింగ్ కంట్రీ తోటి ఇండియా రీసెంట్గా కార్తార్పూర్ సాహిబ్ కారిడార్ అగ్రిమెంట్ చేసుకుందని చెప్పి అడుగుతున్నారండి. ఫస్ట్ వన్ వచ్చేసి బంగ్లాదేశ్, సెకండ్ వన్ ఈజ్ పాకిస్తాన్, థర్డ్ వన్ ఈజ్ నేపాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద 4th one ఈజ్ మనకి ఆఫ్ఘనిస్తాన్. సో ఇప్పుడు మనం చూసుకుంటే ద అగ్రిమెంట్ పేరు మనకి అగ్రిమెంట్ ఆన్ ద కార్తార్పూర్ సాహిబ్ కారిడార్, అగ్రిమెంట్ ఆన్ కార్తార్పూర్ సాహిబ్ కారిడార్ అంటాము. ఈ యొక్క కార్తార్పూర్ సాహిబ్ కారిడార్ అగ్రిమెంట్ మనకి ఎప్పుడు జరిగింది అని అంటే కనుక సో ఇట్ వాజ్ బిట్వీన్ ద
ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద పాకిస్తాన్ తోటి మనం చేసుకున్నటువంటి అగ్రిమెంట్. లాస్ట్ టైం మనము 2019లో మనం అయితే కనుక చేసాము. బట్ కానీ అది ఇప్పుడు మనకి ఎక్స్పైర్ అయిపోవడం మూలాన రీసెంట్గా ఈ యొక్క అగ్రిమెంట్ని మనం రెన్యూ చేసాం. దేర్ బై ఎక్స్టెండెడ్ ద వ్యాలిడిటీ ఆఫ్ ది అగ్రిమెంట్ బై 5 more years. ఇలా కూడా అడుగుతారు, వ్యాలిడిటీ ఆఫ్ అగ్రిమెంట్ బై 5 more years. ఫర్ 5-year పీరియడ్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క అగ్రిమెంట్ అయితే కనుక చేయబడింది. సో దీనికి సంబంధించినటువంటి ఏం పాయింట్స్ తెలియాలి మనకి. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మనకి లాస్ట్ టైం ఎప్పుడు సైన్ చేసుకున్నారు, ఫస్ట్ టైం మనకి 2019లో మనకి ఫర్ ద 5 years ఈ యొక్క కార్తార్పూర్ సాహిబ్ కారిడార్ అగ్రిమెంట్ అయితే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ మనకి చేసుకున్నాయి. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ అగ్రిమెంట్ వాట్ వాజ్ ద వే అవుట్ అండి మనకి, హియర్ వీసా ఫ్రీ ట్రావెల్ విల్ బి దేర్. అంటే ఎటువంటి వీసాలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు దేనికి, సో టు విజిట్ ద గురుద్వారా దర్బార్ సాహిబ్ అనమాట, కార్తార్పూర్ ఇన్ దట్ ఆఫ్ ద పాకిస్తాన్ మనకి. ఎస్, సో దట్ ఈస్ మనకి సింపుల్గా రాసుకుంటే కనుక ఇట్ ప్రొవైడ్స్ ఫర్ దిస్ అగ్రిమెంట్ ప్రొవైడ్స్ ఫర్ వీసా ఫ్రీ ట్రావెల్ టు ఎవరెవరికి, టు ద ఇండియన్ పిలిగ్రిమ్స్ అండ్ ద ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా, టు ద ఇండియన్ పిలిగ్రిమ్స్ అండ్ ద ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఎటువంటి అగ్రిమెంటు లేకుండా, సిటిజన్ ఆఫ్ ఇండియా ఎటువంటి అగ్రిమెంటు లేకుండా మనకి ఈ యొక్క కార్తార్పూర్ ష్రైన్ అయితే కనుక విజిట్ చేయొచ్చండి. ఇది మనకి కార్తార్పూర్ విలేజ్ ఎక్కడుంది అని అంటే కనుక, కార్తార్పూర్ విలేజ్ ఇట్ ఈస్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ మనకి రావి, ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ రావి మనకి ఈ యొక్క విలేజ్ అయితే కనుక ఉంది మనకి. సో కార్తార్పూర్ అనేటువంటిది ఎందుకు అంత సిగ్నిఫికెంట్ మనకి, కార్తార్పూర్ సాహిబ్ కారిడార్, కార్తార్పూర్ అనేటువంటి దాని గురించి ఒక్క 2 points మనం తెలుసుకోవాలి అనుకుంటే కనుక కంపల్సరీగా ఏం తెలుసుకోవాలి. సో దిస్ కార్తార్పూర్ ష్రైన్ ఆర్ కార్తార్పూర్ ప్లేస్ ఈస్ ద ఫైనల్ రెస్టింగ్ ప్లేస్ అండి, ఫైనల్ రెస్టింగ్ ప్లేస్ ఫర్ ద గురు నానక్ జీ. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫైనల్ రెస్టింగ్ ప్లేస్ ఫర్ గురు నానక్. సో వేర్ హీ స్పెంట్ మనకి ద లాస్ట్ 18 years ఆఫ్ హిజ్ లైఫ్ మనకి ఏంటి అని అంటే కనుక ఇక్కడ మనకి సో ఈయన స్పెండ్ చేయడం అయితే జరిగిందండి. ఎస్, సిమిలర్లీ మనకి ఇంకొక పాయింట్ ఏంటంటే కనుక మనకి దిస్ పర్టికులర్ పర్సన్ గురు నానక్ జీ మనకి ఏంటి అని అంటే కనుక మెజారిటీ ఆఫ్ ద మెయిన్ ఆఫ్ ద గురు గ్రంథ్ సాహిబ్ అంటారు మనకి. గురు గ్రంథ్ సాహిబ్లో మనకి ఆ యొక్క హిమ్స్ అన్నిటిని కూడా మనకి చాలా వరకు మెనీ హిమ్స్ని మనకి కంపోజ్ చేశారు. కంపోజ్డ్ ద మెనీ హిమ్స్ ఎస్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక వెరీ ఫేమస్ పర్సనాలిటీ. క్లియర్. సో కార్తార్పూర్ గురించి అగ్రిమెంట్ ఎవరెవరి మధ్య చేసుకున్నారు, ఎన్ని ఇయర్స్కి చేసుకున్నారు, ఫస్ట్ టైం ఎప్పుడు చేసుకున్నారు, అసలు ఈ అగ్రిమెంట్లో ఏం చేస్తారు, యాజ్ పర్ దిస్ అగ్రిమెంట్ వాట్ ఈస్ ద అండర్స్టాండింగ్. మన యొక్క ఇండియన్ పిలిగ్రిమ్స్ ఈ యొక్క కార్తార్పూర్ ష్రైన్కి మనకి ఏంటి అని అంటే కనుక ఎటువంటి వీసా అవసరం లేకుండానే సో దట్ ద ట్రావెల్ అనేటువంటిది ఉంటుంది. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి బి, పాకిస్తాన్ ఇస్ ద ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. This is banking related purely and the survey on international trade in the banking services for the year 2023-24 which highlights the overseas presence and growth of Indian banks was conducted by which organization? Yes, World Bank, IMF, Reserve Bank and as well as Asian Development Bank. మనకి ఈ యొక్క ITBS అంటారండి. ITBS అంటే సో ద సర్వే ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ బ్యాంకింగ్ సర్వీసెస్, సర్వే ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ బ్యాంకింగ్ సర్వీసెస్ అని చెప్పేసి మనకైతే కనుక పిలుస్తారు. ఇది మనకి లైక్ ఎవరు కండక్ట్ చేశారు అని అంటే కనుక ఇట్ ఈస్ కండక్టెడ్ బై దట్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే కండక్ట్ చేయబడడం జరిగిందండి. ఇట్ ఈస్ కండక్టెడ్ బై దట్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకైతే కనుక కండక్ట్ చేశారు. యాజ్ పర్ దిస్ పర్టికులర్ రిపోర్ట్ ప్రకారంగా వీళ్ళ యొక్క సర్వే ప్రకారంగా మన యొక్క ఇండియన్ బ్యాంక్స్ యొక్క ఫారిన్ ఓవర్సీస్ ప్రెజెన్స్ ఇండియన్ బ్యాంక్స్ యొక్క ఓవర్సీస్ ప్రెజెన్స్ అనేటువంటిది మనకైతే కనుక ఇంక్రీజ్ అయ్యింది అని చెప్పేసి మనకు చెప్తున్నారు. ఇది మనకి ఏంటంటే కనుక ఈ యొక్క సర్వే మెయిన్లీ ఫోకస్ అపాన్ క్రాస్ బార్డర్ ఫండ్స్, సో ద ఫండ్ బేస్డ్ బ్యాంకింగ్ సర్వీసెస్ మీద ఎక్కువ ఫోకస్ అయితే కనుక పెడుతుందండి. బేస్డ్ బ్యాంకింగ్ సర్వీసెస్. ఎస్, అంటే ఇక్కడ ఇండియన్ బ్యాంక్స్ మనకి ఓవర్సీస్లో
ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, లాస్ట్ టైం నుంచి కంటే ఈ మధ్య ఈసారి పెరిగిందా లేదా, అలాగే ఫారిన్ బ్యాంక్స్ ఇండియా యొక్కలో ప్రజెన్స్ ఎంత ఉంది మనకి, వాళ్ళ యొక్క బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి, వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు మనకి, ఇలాంటివన్నీ కూడా మనకైతే కనుక చెప్తుందండి. ఇండియన్ బ్యాంక్స్ యొక్క ఎంప్లాయీస్ స్ట్రెంగ్త్ మనకి ఏంటి అని అంటే కనుక ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. అండ్ అలాగే ఆపోజిట్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఫారిన్ బ్యాంక్స్ ఇన్ ఇండియా కూడా సో బ్రాంచెస్ ఎక్స్పాన్షన్ అనేటువంటిది ఇంక్రీజ్ అయింది బై అబౌట్ 0.6%. అండ్ అలాగనే ఎంప్లాయీస్ కూడా మనకి 1.4% మనకైతే కనుక ఇంక్రీజ్ అయ్యారు అని చెప్పేసి రిపోర్ట్ అయితే చెప్తుంది. ద సర్వే ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఫర్ ద ఇయర్ 2023-24 విచ్ హైలైట్స్ ద ఓవర్సీస్ ప్రెజెన్స్ అండ్ గ్రోత్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్స్ వాస్ కండక్టెడ్ బై అంటే కనుక వరల్డ్ బ్యాంక్, IMF, రిజర్వ్ బ్యాంక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ద ఆన్సర్ ఈస్ మనకి RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి మనకి. క్లియర్. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The National Anubhav Awards Scheme 2025, which recognizes retiring or retired central government employees for their significant achievements through awards and certificates, is administered by that of the which department అని అడుగుతున్నారు. ఎస్ అండి, ద నేషనల్ అనుభవ్ అవార్డ్స్ స్కీమ్ 2025. ఈ యొక్క నేషనల్ అనుభవ్ అవార్డ్స్ స్కీమ్ 2025 అనేటువంటి దాన్ని మనకి ఏంటంటే కనుక సో ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2015. 2015లో మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అయితే కనుక ఈ యొక్క ఇనిషియేటివ్ని అయితే తీసుకుని వచ్చారండి. సో అండ్ ఇట్ ఈస్ అడ్మినిస్టర్డ్ బై దట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ద పెన్షన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పెన్షన్స్ వెల్ఫేర్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక దీన్ని అడ్మినిస్టర్ చేయబడుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పెన్షన్ వెల్ఫేర్ ద్వారా మనకి ఈ యొక్క ఇదైతే కనుక జరుగుతుందన్నమాట. ఓకే, దెన్ నెక్స్ట్ ఏంటిది? ఇట్ ఈస్ బేసికలీ అన్ ఆన్లైన్ ప్లాట్ఫారం వేర్ రిటైర్డ్ ఆర్ రిటైరింగ్, ఇంకా రిటైర్ అయిపోతున్న వాళ్ళు లేదా రిటైర్ అయిపోయిన వాళ్ళు లేదా అయిపోతున్న వాళ్ళు వాళ్ళ యొక్క వర్క్ ఎక్స్పీరియన్సెస్ని ఈ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మనకైతే కనుక షేర్ చేసుకోవచ్చు. దేర్ విల్ బి ఏ సెలెక్టెడ్ కమిటీ అయితే కనుక ఉంటుంది, జ్యూరీ. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక ప్రతిదాన్ని దే విల్ గో త్రూ ద ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో. ఓకే, ప్రతి వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్స్ను చూసి వాళ్ళల్లో టాప్ మోస్ట్ అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్స్ ఎవరు చేశారు అని చెప్పేసి గుర్తించి వాళ్ళకి ఇచ్చేటువంటి అవార్డు పేరే ఈ యొక్క నేషనల్ అనుభవ్ అవార్డ్స్ అండి. దీనికి సంబంధించి 2025 మార్చ్ 2025 వరకు కూడా మనకైతే కనుక చేసుకోమండం అయితే కనుక ఇచ్చారు. అంటే వేర్ రిటైర్డ్ ప్రొఫెషనల్స్, రిటైర్డ్ పర్సన్స్ మనకి ఎవరైతే ఉన్నారో లేకపోతే రిటైర్ ఎవరైతే అవ్వబోతున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క వర్క్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే వాళ్ళు ఏమేం చేశారు, వాళ్ళు ఏమేం కంట్రిబ్యూషన్స్ చేశారు అనే ఏమేం చేంజ్ తీసుకొచ్చారు అనేటువంటివన్నిటినీ కూడా వీళ్ళు ఏంటి అని అంటే కనుక సో దే కెన్ మెన్షన్ ఇన్ దిస్ పర్టికులర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అండి. అండ్ నాట్ ఓన్లీ దట్ 2025 స్కీమ్ యొక్క అప్డేట్ ఏంటి అని అంటే కనుక దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్, దట్ ఈస్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ యొక్క ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు మనకి ఏంటంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ యొక్క ఎంప్లాయీస్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ నుంచి రిటైర్ అయిపోతున్నటువంటి పీపుల్ లేదా రిటైర్ అయిపోయినటువంటి పీపుల్ కూడా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా మనకి షేర్ చేయొచ్చు. సో దీన్ని ఎవరు అడ్మినిస్టర్ చేస్తారు అని అంటే కనుక డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ పెన్షన్స్ వెల్ఫేర్ మనకి పెన్షనర్స్ వెల్ఫేర్ మనకి అడ్మినిస్టర్ చేయడం జరుగుతుందండి. క్లియర్. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. Which of the following countries have signed the Digital Infrastructure Growth Initiative for India framework to strengthen the digital infrastructure development in India? Yes. So something called as DIZI framework antaru manaki. DIZI framework very important andi manaki idi. What is this DIZI framework ani adugutaru? Digital Infrastructure Growth Initiative. Digital Infrastructure Growth Initiative for Digital Infrastructure Growth Initiative for India framework అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. ఫర్ ఇండియా ఫ్రేమ్వర్క్. సో దీన్ని ఏ 3 కంట్రీస్ మనకి చేశారండి మనకి. ఇట్ ఈస్ సైన్డ్ బిట్వీన్ ద ఫస్ట్ వన్ వచ్చేసి మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు. సో దట్ ఈస్ యుఎస్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనమాట. యుఎస్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ బాడీ. అండ్ దెన్ ద సెకండ్ ఇంపార్టెంట్ బాడీ మనకి సెకండ్ కంట్రీ వచ్చేసి మనకి జపాన్ నుంచి మనకి ఏంటి అని అంటే కనుక జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఈజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్.
అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ మనకు వచ్చేసి ఏంటి అని అంటే కనుక సౌత్ కొరియా నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ కొరియా అండి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ కొరియా. సో ద ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ద కొరియా. సో ఈ 3 కంట్రీస్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక దే హ్యావ్ రీసెంట్లీ సైన్డ్ దిస్ సంథింగ్ కాల్డ్ యాజ్ డిజీ ఫ్రేమ్వర్క్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ ఇనిషియేటివ్ ఫర్ ఇండియా ఫ్రేమ్వర్క్. ఆబ్జెక్టివ్ ఏంటంటే మన కంట్రీలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ని స్ట్రెంగ్తన్ చేయడమే దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. సో యుఎస్ఏ, జపాన్ అండ్ సౌత్ కొరియా ఇస్ ద ఆన్సర్. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. Recently, the Inter-American Development Bank partnered with which organization to enhance the collection and sharing of critical climate and climate weather data in the Latin America and as well as the Caribbean అని చెప్పేసి మనకైతే పబ్లిష్ అయింది. దీనికి సంబంధించి IMF, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ బ్యాంక్, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. రీసెంట్గా ఈ యొక్క ఇంటర్ అమెరికన్ డెవలప్మెంట్ బ్యాంక్ IDB మనకి ఇట్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ దట్ ఆఫ్ ద UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ బ్యాంక్ అండి, డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నాట్ బ్యాంక్. సో ద ఇంటర్ అమెరికన్ డెవలప్మెంట్ బ్యాంక్ హ్యాస్ పార్ట్నర్డ్ ఇట్ విత్ దట్ ఆఫ్ ద UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ టు ఎన్హాన్స్ ద కలెక్షన్ అండ్ షేరింగ్ ఆఫ్ క్రిటికల్ క్లైమేట్ అండ్ వెదర్ డేటా ఇన్ లాటిన్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ ద కరేబియన్ కంట్రీస్. So here the important organization that you are expected to know about is UNDP. UNDP అంటే అర్థం ఏంటంటే కనుక యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో దీది మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అని చెప్పేసి కూడా మనకి అడుగుతూ ఉంటారు. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ మనకి 1966లో దీన్ని అయితే కనుక మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో బై హూ హాజ్ డన్ బై ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు మనకి అయితే కనుక దీన్ని అయితే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. ఇది మెయిన్లీ 3 ఫోకస్ ఏరియాస్ మీద అయితే కనుక వర్క్ చేస్తుందండి. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి, సస్టైనబుల్ డెవలప్మెంట్. అండ్ దెన్ ద నెక్స్ట్ వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ డెమోక్రటిక్ గవర్నెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పీస్ బిల్డింగ్, డెమోక్రటిక్ గవర్నెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ పీస్ బిల్డింగ్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ వన్. అండ్ మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద థర్డ్ పిల్లర్ మనకి ఏంటంటే కనుక థర్డ్ ఫోకస్ ఏరియా క్లైమేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డిజాస్టర్ రెసిలియన్స్ అంటారు. క్లైమేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డిజాస్టర్ రెసిలియన్స్ ఇస్ ద థర్డ్ ఫోకస్ ఏరియా. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క హెడ్ క్వార్టర్స్ UNDP ఎక్కడున్నాయని అడుగుతారు. ఇట్ వాజ్ న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మనకైతే కనుక ఉన్నాయి, న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అండ్ సిమిలర్లీ మనకి ఈ కంట్రిబ్యూషన్స్ ఫండింగ్ అనేటువంటిది మనకి కంప్లీట్లీ బై దట్ ఆఫ్ ద వాలంటరీ కంట్రిబ్యూషన్స్ ద్వారానే మనకి ఏంటి అని అంటే కనుక ఇది రన్ అవుతుంది. ఫండెడ్ ఎంటైర్లీ బై దట్ ఆఫ్ వాలంటరీ కంట్రిబ్యూషన్స్ అంటే స్వతహాగా దేశాలు మనకి ఇచ్చినప్పుడు అయితే వాటిల్ని ఆధారంగా చేసుకునే ఇది మనకి రన్ అవ్వడం జరుగుతుందండి. దెన్ సెకండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటిది, ఇంపార్టెంట్ రిపోర్ట్స్ మనకి UNDP ఏమేం పబ్లిష్ చేస్తుంది అనేటువంటిది. ఫస్ట్ వన్ మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. Human Development Index is published by that of the UNDP. And the second one వచ్చేసి మనకి Gender Inequality Index. Gender Inequality Index is the second important report that is published by UNDP. Yes, so the answer వచ్చేసి UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తోటి రీసెంట్గా మనకి పార్ట్నర్ అవ్వడం అయితే జరిగిందండి. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Yes. So Shubha Tol, a leading Indian women scientist, has been appointed as the president-elect of which prestigious international organization, making her the first scientist from a developing country to hold this position? WHO, International Brain Research Organization, United Nations Educational, Scientific and Cultural Organization, International Society for Neuroscience. Yes, and the organization that is involved here is something called as IBRO, International Brain Research Institute అన్నమాట.
సో ఐబీఆర్ఓకి రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క శుభా తోల్ని మనకి ఏంటంటే సో ద ప్రెసిడెంట్గా మనకి అపాయింట్ చేయబడడం అయితే కనుక జరిగింది. సో లెట్ us డిస్కస్ బ్రీఫ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ దిస్. సో ఐబీఆర్ఓ గురించి ఏంటి మనకి ఏం తెలియాలి అని అంటే కనుక సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐబీఆర్ఓ స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క బాడీ మనకి వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ బేస్డ్ ఇన్ దట్ ఆఫ్ ద ప్యారిస్ ఫ్రాన్స్ అండి. సో ప్యారిస్ ఫ్రాన్స్ బేస్డ్ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ బేసికల్లీ ఇట్స్ ఎ గ్లోబల్ ఫెడరేషన్ అనమాట. ఇదంతా కూడా మనకి ఏంటంటే ఇట్స్ ఎ గ్లోబల్ ఫెడరేషన్ ఆఫ్ అబౌట్ గ్లోబల్ ఫెడరేషన్ ఆఫ్ ద న్యూరో సైన్స్ ఆర్గనైజేషన్స్. ఇది మనకి ఆఫ్ ద న్యూరో సైన్స్ ఆర్గనైజేషన్స్ అంటే ప్రపంచంలో అరౌండ్ 57 కంట్రీస్ నుంచి మనకి ఈ యొక్క డిఫరెంట్ టైప్స్ సైంటిఫిక్ సొసైటీస్ అందరూ కూడా కలిపి ఇది ఒక గ్రూప్గా మనకైతే కనుక వీళ్ళైతే కనుక్కున్నారు. దీనికి ప్రెసెంట్ మనకి ఏంటి అని అంటే కనుక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నాట్ ప్రెసిడెంట్. సో ఇట్ ఈస్ బేసికల్లీ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఐబీఆర్ఓకి ప్రెసిడెంట్గా రీసెంట్గా మనకి శుభా తోల్ని అయితే కనుక అపాయింట్ చేశారండి. సో శుభా తోల్ మనకి ఏంటంటే నవ్వు ఎక్కడి నుంచి మనకి ఫ్రమ్ ద డెవలపింగ్ కంట్రీ టు అటైన్ దిస్ పర్టికులర్ పొజిషన్. సో షీ వాజ్ యాక్చువల్లీ ద ఫస్ట్ సైంటిస్ట్ ఫ్రమ్ ఏ డెవలపింగ్ కంట్రీ. సో ఫస్ట్ సైంటిస్ట్ ఫ్రమ్ ఏ డెవలపింగ్ కంట్రీ టు హెడ్ దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్. ఈ యొక్క ఆర్గనైజేషన్ ఇప్పుడు మనకి లీడ్ చేయడం. సో ఎప్పటి నుంచి మనకి ఫ్రమ్ 1 జనవరి 2026 నుంచి మనకి ఏంటి అని అంటే కనుక సో షీ విల్ బీ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఐబీఆర్ఓ టిల్ December 31st, 2028 వరకు కూడా మనకి. ఎస్. సో మనకి అడిగినప్పుడు ఏమంటే ఐబీఆర్ఓ అంటే ఏంటి చెప్పాలి. ఇంటర్నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అడగచ్చు. నెక్స్ట్ వచ్చేసి బేస్డ్ అపాన్ ప్యారిస్ ఫ్రాన్స్. ఇట్స్ ద గ్లోబల్ ఫెడరేషన్ ఆఫ్ ద న్యూరో సైన్స్. సో ఎవరిని అపాయింట్ చేశారు అని అంటే శుభా తోల్. సో సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే షీ ఈస్ ద ఫస్ట్ సైంటిస్ట్ నౌ ఫ్రమ్ ద డెవలపింగ్ కంట్రీ ఇన్ ఆర్డర్ టు లీడ్ దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ ద 1st January 2026 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది టిల్ December 31st, 2028. So the answer is IBRO is the answer. Moving on to that of the next one. Who received the award for an A+ grade in the Central Bank Report Cards 2024 presented by Global Finance at an event held on October 26, 2024 in the Washington DC, United States of America. So we manaki October current affairs andi, but the governor of RBI has been changed. So now the former RBI governor appatlo manaki enti ante kanaka appudu Shaktikant Das. So Shaktikant Das ki manaki enti ante kanaka Shaktikant Das ki so he has been given received the award for an A+ grade అయితే కనుక మనకి అవార్డు అయితే కనుక ఇవ్వడం జరిగింది. సో రిసీవ్డ్ ద A+ గ్రేడ్ అండి. రిసీవ్డ్ ద A+ grade అనమాట బికాస్ ఆఫ్ డ్యూ టు హిస్ అవుట్స్టాండింగ్ లీడర్షిప్. సో ఇన్ ద సెంట్రల్ బ్యాంక్ రిపోర్ట్ కార్డ్స్ 2024 అండ్ దిస్ వాజ్ ద సెకండ్ టైం మనకైతే కనుక ఈ అవార్డు అయితే కనుక ఈయనకి రావడం జరిగింది. సెంట్రల్ బ్యాంక్ రిపోర్ట్ కార్డ్స్ 2024. సో దీన్ని మనకి రీసెంట్గా వాషింగ్టన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మనకి ప్రెజెంట్ అయితే కనుక చేశారు బై ద వాషింగ్టన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో బై దట్ ఆఫ్ ద గ్లోబల్ ఫినాన్స్. సో ద గ్లోబల్ ఫినాన్స్ మనకి ఏంటి అంటే కనుక దీన్ని ప్రజెంట్ చేయడం జరిగిందండి. ఇంకొకళ్ళు మనకి ఏంటి అంటే కనుక ఇంకొక ఇద్దరు టాప్ 3 కేటగిరీస్లో మనకి డెన్మార్క్కి సంబంధించినటువంటి పర్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి పర్సన్ కూడా మనకి శక్తికాంత్ దాస్ తర్వాత మనకైతే కనుక ఉన్నారు. సో ద ఆన్సర్ మనకి శక్తికాంత్ దాస్ హెస్ రిసీవ్డ్ ద అవార్డ్ ఫర్ అన్ A+ grade in the Central Bank Report Cards 2024. Clear? Moving to the next one. Which regulatory authority in India has recently asked the insurance companies to implement the IFRS 17 regulations by the financial year 27, providing them sufficient time for implementation? This is very important manaki. We have something called as IFRS 17 అని చెప్పేసి మనం పిలుస్తాము. IFRS 17 అంటే అర్థం ఏంటండి? సో IFRS 17 మనకి ఏంటి అని అంటే కనుక రీసెంట్గా దీన్ని IFRS స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ అని మనం పిలుస్తామండి. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. IFRS అనేటువంటిది అసలు దీనికి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ని ఇంప్లిమెంట్ చేయడం గురించి మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టిల్ ఫైనాన్షియల్ ఇయర్ 27 వరకు మనకి 26-27 వరకు దీన్ని మనకి
ఎక్స్టెండ్ చేయబడడం అయితే కనుక జరిగిందండి. ఎస్, నౌ ఇట్ ఈస్ గివింగ్ ద మోర్ టైమ్ టు దట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ కంపెనీస్, బ్యాంక్ స్పాన్సర్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ నాన్ బ్యాంక్ స్పాన్సర్డ్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఫార్మాట్లో దే హ్యావ్ టు కంప్లై విత్. అసలు IFRS 17 అంటే అనేటువంటిది ఏంటి అని అంటే సింప్లీ మనం చెప్పాలి అని అంటే ఇట్ ఈస్ అన్ అకౌంటింగ్ స్టాండర్డ్ అనమాట దట్ షుడ్ బి మెయింటైన్డ్ బై ఆల్ ద bank sponsored and as well as non-bank sponsored insurance companies while they are reporting the insurance contracts. So it is basically IFRS 17 అనేటువంటిది ఏంటి అని అంటే సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ అన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. సో దట్ విల్ ఆఫర్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ ద So that offers a framework for reporting the insurance contracts. ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ని మనకి ఏంటి అని అంటే కనుక రిపోర్ట్ చేయడం గురించి, ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ని మనకి ఏంటంటే రిపోర్ట్ చేయడం గురించి పెట్టుకున్నటువంటి స్టాండర్డ్ అండి ఇది. దీన్ని ఎవరు డెవలప్ చేశారు అని అంటే కనుక లండన్ బేస్డ్ ఆర్గనైజేషన్ కాల్డ్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్. సో దీ యొక్క IFRSని మనకి డెవలప్ చేసినటువంటిది ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ అండి. ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డు ఇది మనకి లండన్ బేస్డ్ ఆర్గనైజేషన్. ఇది మనకి IASB, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ లండన్ బేస్డ్ ఆర్గనైజేషన్. ఎస్, ఇట్ ఈస్ ఏ లండన్ బేస్డ్ ఆర్గనైజేషన్. ఇది మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క IFRSని మనకి IFRS 17 అయితే కనుక డెవలప్ చేశారు. ఇది మనకి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారండి? ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 2017లో మనకి దీన్ని ఇంట్రడ్యూస్ చేయబడడం అయితే కనుక జరిగింది. దెన్ ఇది మనకి IFRS 17 అనేటువంటిది ఇంతకుముందున్న IFRS 4ని మనకి రీప్లేస్ చేసిందండి. ఇట్ రీప్లేస్డ్ ద IFRS 4 అండ్ ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆన్ 1st January 2023. Came into effect in financial year 20, so the 1st Jan 23. Okay, on 1st Jan 2023 మనకి ఏంటి అని అంటే కనుక చేయబడడం జరిగింది. అండ్ అలాగే ఎవరు చెప్పారు ఇదంతా కూడా మనకి? ఇట్ వాజ్ డన్ బై దట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పడం జరిగింది. IRDAI అనేటువంటి బాడీ. IRDAI అనేటువంటి బాడీ గురించి ఒక్క 2 పాయింట్స్ మనం మాట్లాడుకుంటే, IRDAI గురించి మనం మాట్లాడుకుంటే దీనిని మనకి 1999లో దీన్ని బాడీని మనకి కన్స్టిట్యూట్ చేశారండి. లేటర్ ఆన్ మనకి దీన్ని ఏంటంటే కనుక దీన్ని స్టాట్యూటరీ బాడీగా కూడా మనకి ఇన్కార్పొరేట్ చేయడం అయితే కనుక జరిగింది. లైక్ అండర్ ద IRDAI యాక్ట్, IRDAI యాక్ట్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక చేయబడడం జరిగింది 1999. సో హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయని అడుగుతారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి హైదరాబాద్, తెలంగాణలో మనకైతే కనుక ఉన్నాయి. మనకి ఏ మినిస్ట్రీ అండర్లో వర్క్ చేస్తుందని అడుగుతారు. వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్లో మనకి ఇది వర్క్ చేస్తుంది ఈ పర్టికులర్ బాడీ మనకి. ఎస్, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కనుక దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో ద ఆన్సర్ ఈస్ IRDAI. ఓకే, మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. The Major Atmospheric Cherenkov Experiment Observatory, inaugurated as part of Platinum Jubilee celebrations of Department of Atomic Energy, is located in which of the following regions of India? Sikkim, Ladakh, Arunachal Pradesh and as well as Meghalaya. So the Cherenkov Experiment Observatory and the Major Atmospheric Cherenkov Experiment Observatory మనకి ఏంటి అని అంటే కనుక లడాఖ్లో మనకి రీసెంట్గా దీన్ని అయితే కనుక ఇనాగ్రేట్ అయితే కనుక చేశారు. ఓకే, సో ద ఆన్సర్ వచ్చేసి మనకి లడాక్ ఈజ్ ద ఆన్సర్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ అండి, IFRS గురించి. IFRS మనకి ఎప్పుడు వచ్చింది, IFRS ఏంటి, అసలు అబ్రివేషన్ ఏంటి, ఇప్పుడు మనకి IFRS ఏ స్టాండర్డ్స్ నడుస్తున్నాయి. దీస్ ఆర్ బేసికల్లీ అకౌంటింగ్ స్టాండర్డ్స్ మనం సింపుల్గా చెప్పాలి అని అంటే కనుక. ఓకే, దెన్ నెక్స్ట్ మూవింగ్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి A+ గ్రేడ్ మనకి ఎవరికి వచ్చింది అని అడుగుతుంటారు. సెంట్రల్ బ్యాంక్ రిపోర్ట్ కార్డ్స్లో మనకి శక్తికాంత్ దాస్, హూ ఇస్ ద ఫార్మర్ RBI గవర్నర్ అండి. ఎస్, మూవింగ్ ఫార్వర్డ్ మనకి ఏంటంటే కనుక ఇంటర్నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి మనకి ఏంటి అని అంటే కనుక శుభా తోల్ హ్యాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. ఇంటర్ అమెరికన్ డెవలప్మెంట్ బ్యాంక్ రీసెంట్గా మనకి UNDP వాళ్ళతో మనకైతే కనుక చేయబడడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి డిజీ ఫ్రేమ్వర్క్ మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జపాన్ అండ్ యాజ్ వెల్ as సౌత్ కొరియా వాళ్ళు అయితే కనుక మనకి చేస్తున్నారు. నేషనల్ అనుభవ్ అవార్డ్స్ స్కీమ్ మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్స్ అండ్ యాజ్ వెల్ as పెన్షన్స్ వెల్ఫేర్కి సంబంధించినటువంటిది. దెన్ సర్వే ఆన్
ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ బ్యాంకింగ్ సర్వీసెస్. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటిది. కార్తార్పూర్ సాహిబ్ కారిడార్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి 2026 కామన్వెల్త్ గేమ్స్ మనకి ఎక్కడ జరగనున్నాయి అని అంటే కనుక స్కాట్లాండ్లో జరగనున్నాయండి. క్లియర్. సో కమింగ్ టు ద టుడేస్ క్వశ్చన్, మానిటరీ పాలసీ కమిటీ ఎంపీసీ అని చెప్పేసి ఉంది కదండి. దాంట్లో మొత్తం 6 మెంబర్స్ ఉన్నారు కదా. 3 మెంబర్స్ మనకి ఆర్బీఐ నుంచి వస్తారు, 3 మెంబర్స్ మనకి గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. వీళ్ళ గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి వాళ్ళ యొక్క టెన్యూర్ ఎంత అనేటువంటి దాన్ని కమెంట్ అయితే కనుక చేయండి ఫ్రెండ్స్. సో ద మోర్ ద కమెంట్స్, ఇఫ్ యూ ఫౌండ్ ఇట్, యూ ఫైండ్ ఇట్ యూస్ఫుల్, సో ప్లీజ్ డూ లైక్ ఇట్. సో వీ విల్ బ్రింగ్ అవుట్ మోర్ అండ్ మోర్ దీస్ టైప్ ఆఫ్ వీడియోస్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామ్, bank related exams. Yes, thanks for watching. Let's meet again in the next session.